చిన్నారి సానియా DNA పరీక్షకు ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 15న చిన్నారి సానియా నుంచి అధికారులు DNA శాంపిల్స్ సేకరించనున్నారు. తాజా వివరాల్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఉప్పరపల్లి కోర్టులో విచారణకు సంబంధించిన వివరాలేంటి? ఇవాళ వాదనలు వినిపించినటువంటి ఉప్పరపల్లి రాజేంద్ర నగర్ లోని ఉప్పరపల్లి కోర్టు ఈ భార్యను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భర్త రూపేష్ కుమార్ ను కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఇవాళ అనుమతి మంజూరు చేసింది. 3 రోజుల పాటు రేపటి నుంచి ఈ నెల 16వ తారీఖు వరకు 3 రోజుల పాటు మాదాపూర్ పోలీసులు కస్టడీకి ఇస్తూ ఉప్పరపల్లి కోర్టు అనుమతి జారీ చేసింది. దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఏ విధంగా చేశారు, భర్త ఏ విధంగా భార్యను చంపాడు, దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏమిటి, ముక్కలుగా ఎందుకు నరకాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారించడానికి మాదాపూర్ CCS పోలీసులు గత శుక్రవారం కస్టడీ పిటిషన్ వేశారు కోర్టులో. ఇవాళ వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి న్యాయమూర్తి కూడా ఇవాళ తీర్పు వెలువరించింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు ఈ నిందితుడిగా ఉన్నటువంటి రూపేష్ కుమార్ యొక్క కూతురు సానియాను కూడా DNA పరీక్షలు నిమిత్తం ఈ నెల 15వ తారీఖున FSL లో ఆ చిన్నారి యొక్క రక్త నమూనాలను తీసుకోవడానికి కూడా కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రంలో ఉంటున్నటువంటి ఈ చిన్నారి సానియాను ఈ నెల 15వ తారీఖున FSLకి తీసుకెళ్లి అక్కడ అధికారులు ఆ చిన్నారి యొక్క రక్త నమూనాలను సేకరించనున్నారు. ఆ చిన్నారి అదేవిధంగా వాళ్ళ నాన్న ఇద్దరు పోలికలు ఒకే విధంగా ఉన్నాయా, రక్త సంబంధీకులు అనే దానిపైన ఆరా తీయడానికే ప్రస్తుతం ఈ DNA పరీక్షలు చేయడానికి కోర్టు కూడా అనుమతించింది. రేపటి నుంచి ఈ ప్రక్రియ కూడా మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కూడా CCS పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ధన్యవాదాలు మురళి.